తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో అంగన్వాడీ పిల్లలకు సామూహిక అక్షరాభ్యాసాలు చేశారు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు. కొవ్వూరు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో సిడిపిఓ ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంలో అర్బన్ పరిధిలో 30 మంది చిన్నపిల్లలు అంగన్వాడీలో జాయిన్ అయ్యారు. దీంతో అంగన్వాడీ వర్కర్స్కు ఇండక్షన్ స్టవ్, కుక్కరు, వంట గిన్నెలు, పిల్లలకు ఆట వస్తువులు ఎమ్మెల్యే ముప్పిడి అందజేశారు. పేద విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని ముప్పిడి అన్నారు. అంగన్వాడీలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి కూడా అక్షరాభ్యాసం చేయాలని చెప్పిన ఆలోచనతో ప్రభుత్వం ఆలోచిస్తంలో భాగంగా ఎందుచేతనంటే సాధారణ అక్షరాభ్యాసం అనేటువంటిది కొంచెం ఆర్థికంగా కొంచెం ఎవరైతే బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు మాత్రమే అక్షరాభ్యాసం కానీ లేకపోతే స్త్రీలకు కూడా గర్భిణీ స్త్రీలకు ఉన్నప్పుడు వాళ్ళకి శ్రీమంతాలు కానీ వాళ్ళు మాత్రమే జరుపుకునే పరిస్థితి ఉంటుంది. పేదవారికి అది చేసుకోలేరని చెప్పిన ఆలోచనతో ఇవాళ అంగన్వాడీ స్కూల్స్లోనే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే చదువుకుంటా ఉన్నారో చిన్నపిల్లలు వాడు యొక్క స్కూల్లో జాయిన్ అయినప్పుడు స్కూల్ ప్రారంభించారు కాబట్టి అక్షరాభ్యాసం కూడా చేయాలని చెప్పిన ఆలోచనతో వాళ్ళకి ఇచ్చేటువంటి ఏదైతే పలకలు కానీ బలపాలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చి పిల్లలందరికీ కూడా ఈరోజు ప్రజాప్రతినిధులు, అదేవిధంగా టీచర్సు, అదేవిధంగా అధికారులు, అంగన్వాడీకి సంబంధించిన అధికారులు వారి ఆధ్వర్యంలో కొవ్వూరు నియోజకవర్గంలో కొవ్వూరు పట్టణంలో ఈరోజు అక్షరాభ్యాసం అనేటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. వాటితో పాటుగా ప్రభుత్వం ఇవాళ ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ కానీ ఆయాలు కానీ ఉన్నారో వీళ్ళకి సంబంధించినటువంటి పాలు వేడి చేసుకోవాలన్నా, గుడ్డులు ఉడకబెట్టే వాళ్ళకి ఇవ్వాలన్నా, ఏదైనా వర్క్ కావాలన్నా దానికి ఎలక్ట్రికల్ సంబంధించినటువంటి కొన్ని పాత్రలతో పాటు ఎలక్ట్రికల్ స్టవ్ ఉంటుంది. చాలా సుమారుగా ఇవన్నీ కూడా కలిపి ఒక 10,000 రూపాయల ఖరీదైనటువంటి యొక్క వస్తువులు కూడా ఈరోజు